ముందు ఏపీ రాజకీయాలు వేరయ్యా అంటారు. దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా నిజమే, ఎక్కలేని ఈక్వేషన్స్ ఇక్కడే కనిపిస్తుంటాయి. ఎప్పుడు ఓ వివాదంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రగిలిపోతూనే ఉంటుంది. అమరావతి ఎపిసోడ్ ఓవైపు, మావిగన్ రచ్చ మరోవైపు. ఈ రెండింటి మధ్య ఇప్పుడు మరో వివాదం తెర మీదకొచ్చింది. సీనియర్లు బొత్స, అచ్చెన్న మధ్య మాటల యుద్ధం సరికొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. అసలేంటి వివాదం? ఏపీ రాజకీయాల్లో క్రియేట్ చేస్తున్న ప్రకంపనలేంటి? ఓవైపు రాజధాని అమరావతిపై వివాదం, మరోవైపు మావిగన్ వ్యవహారంపై రచ్చ. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో కాంట్రవర్సీ. బొత్స, అచ్చెన్న మధ్య మాటల యుద్ధం, ఎమోషనల్ పాలిటిక్స్ తో సరికొత్త ప్రకంపనలు. ఈ రచ్చతో రాజకీయం ఏ మలుపు తిరగనుంది? ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో ఏపీ రాజకీయాలను అంచనా వేయడం కష్టం. విషయం వివాదమైన వాదనగా మారడానికి పెద్ద టైం పట్టదక్కడ. వివాదాలకు కేర్ ఆఫ్ లా అనిపిస్తూ ఉంటాయి అక్కడి పాలిటిక్స్. ఏపీ రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఓవైపు రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న విమర్శలు, మరోవైపు జగన్ చేసిన మావిగన్ కామెంట్స్ పై కూటమి పార్టీల కౌంటర్లు. ఇలాంటి పరిణామాల మధ్య ఏపీ రాజకీయం హాట్ గా కనిపిస్తున్న వేళ మరో కొత్త వివాదం వచ్చి చేరింది. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య పేలిన మాటలు రెండు పార్టీల మధ్య మరింత వివాదాన్ని రాజేసింది. ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. మాజీ సీఎం వైఎస్ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ ఘటన వెనుక జగన్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయంలో బొత్స గతంలోనే అనుమానాలు వ్యక్తం చేశారని, తాను ఇప్పుడు వాటిని గుర్తు చేస్తున్నాను అన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాన్ని రగిలించాయి. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స వెంటనే స్పందించారు. మీడియా ముందు భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో రచ్చకు దారితీస్తోంది. అచ్చెన్నకు మద్దతుగా టీడీపీ నేతలు, బొత్సకు సపోర్టుగా వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో ఏపీ రాజకీయం మరోసారి నిప్పులు కక్కుతోంది. వైఎస్ మరణం అనేది రాజకీయంగా ఎప్పుడూ సున్నితమైన అంశమే. అలాంటిది ఇప్పుడు ఆ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇది మైండ్ గేమా, ఎమోషనల్ గేమా అనే సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు వైసీపీ టీడీపీ మధ్య మరోసారి రచ్చ పీక్స్ కు చేరింది. ఇప్పటికే రాజధాని అమరావతి, మావిగన్ విషయంలో రెండు పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. ఇప్పుడు బొత్స, అచ్చెన్న ఎపిసోడ్ ఆ మంటలకు మరింత ఆజ్యం పోయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బొత్స ఇద్దరూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారే. అలాంటి ఇద్దరు నేతలు ఇప్పుడు మాటల యుద్ధానికి దిగడం, ఆరోపణలు చేసుకోవడం ఉత్తరాంధ్ర రాజకీయాన్నే కాదు, ఓవరాల్ గా ఏపీ పాలిటిక్స్ లో కొత్త మలుపునకు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే చర్చ జరుగుతోంది. ఈ మాటల యుద్ధం చివరికి మావిగన్ కు వచ్చి చేరడంతో ఈ రచ్చ మరింత పెరగడం ఖాయం అనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.